సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఆగస్టు 14న 'వార్ 2' సినిమా రాబోతుంది. రజనీకాంత్ గారి 'కూలీ' సినిమా కూడా రాబోతుంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఒక చర్చ జరుగుతుంది. అంటే ఈ సినిమా తెలుగు రైట్స్‌ని భారీ బడ్జెట్ పెట్టే కొనుక్కున్నారు సార్. సితార వాళ్ళేమో 90,00,00,000 'వార్ 2' కొనుక్కుంటే ఏషియన్ వాళ్ళు 50,00,00,000 పెట్టి 'కూలీని' కొనుక్కున్నారు. సో ఇంత బడ్జెట్ అయింది గదా! మరి ఇవి రాబడతాయా అన్న చర్చ కూడా జరుగుతుంది. అంటే 'వార్ 2' పైన ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి వచ్చేస్తుంది. కాకపోతే రజనీకాంత్ గారి మార్కెట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో 50,00,00,000 రాబట్టగలదా అన్న చర్చ కూడా జరుగుతుంది. మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? ఈ 50, 90 హ్మ్. అనే నంబర్‌లు బానే ఉన్నాయి గానీ, హ్మ్. ఏ సినిమాకి కూడా థియేట్రికల్ పెర్ఫార్మన్స్‌లు బాలేదు. ఓకే. ఓపెనింగ్స్ వస్తాయి. ఇప్పుడు 'ఎన్టీఆర్' సినిమాకి ఓపెనింగ్స్ వచ్చి ఇరగ్గొట్టేసిన అంటే ఆయన గత సినిమా 'దేవర'. హ్మ్. 'దేవర' పెర్ఫార్మన్సు సౌత్ బావుంది. హిందీ బెల్ట్‌లో కొంత తగ్గింది. కాకపోతే అది ఎంతవరకు పెర్ఫార్మ్ చేయగలిగింది 700 అనే ఫిగర్ బయటకొచ్చింది. బయటకొచ్చిన ఫిగర్ మాత్రమే చెప్పుకుంటున్నాం మనం 700 అని. ఓకే. ఈ 700 లెక్కన చూసుకుంటే 90కి కొనటం, 90కి తెలుగు కొనటం అనేది అంటే మేజర్‌గా ఇక్కడే కలెక్ట్ చేసిందది. హ్మ్. కాబట్టి 90కి 'వార్ 2' అనేది రీజనబుల్ ప్రైస్‌లా కనిపిస్తోంది కానీ, అది వర్కౌట్ అవ్వదు అనేది నా దృఢమైన నమ్మకం. ఎందుకు సార్? అంటే థియేట్రికల్ పెర్ఫార్మన్స్‌లు బాగా డ్రాస్టిక్‌గా పడిపోయినాయి. ఓకే. అయితే వీళ్ళ హోప్ ఏంటంటే మొదటి 4, 5 రోజులు అభిమానుల సందోహం అది థియేటర్లను నింపేస్తుంది. అంటే మేజర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరోల్లో ఎన్టీఆర్ ఒకడు. అవును. పైగా తను చేస్తున్నటువంటి మొదటి బాలీవుడ్ సినిమా, స్ట్రైట్ బాలీవుడ్ సినిమా. హ్మ్. రెండోది ఈ సినిమా కథకి సంబంధించి కూడా ట్రైలర్ నుంచి ఒక జ్ఞానం అందింది ప్రపంచానికి. హ్మ్. అదేమిటంటే ఈ సినిమాలో జనరల్‌గా ఇలాంటి సినిమాల్లో ఒక అంశం మీద పనిచేసే స్పై నుంచి కమ్యూనికేషన్ మిస్ అయినప్పుడు 2 రకాల సందేహాలొస్తాయి. ఆ 2 రకాల సందేహాల్లో ఒకటి అతను శత్రువుల చేతుల్లో అంతమైనా అయ్యుండాలి. లేదు శత్రువులతో తను కలిసిపోయి అయినా ఉండాలి. లేదు తనే శత్రువుగా మారైనా ఉండాలి. హ్మ్. ఇలాంటి ప్రమాదపు అంచనాలు కట్టడానికి ఇంకొక స్పైని పంపిస్తారు. హ్మ్. ఇందులో ఎన్టీఆర్ పోషిస్తున్న పాత్ర అదే. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ మొదలై అది ఐక్యతగా మారుతుందా? లేదు ఘర్షణగానే మిగులుతుందా? హృతిక్ రోషన్ విలనా? హీరోనా? హృతిక్ రోషన్ విలన్ అయి ఎన్టీఆర్ హీరోగా మిగులుతాడా? ఇలాంటి 100 రకాల సందేహాలు ఓకే. కలిగించేదిగా ఆ ట్రైలర్ ఉంది. కాబట్టి దాని తాలూకా అంచనాలు అభిమానుల్లో ఉన్నాయి. అందుకని కొంతవరకు దీని మీద రికవరీ ఉంటుందనే కాన్ఫిడెన్స్‌తో 90 దాకా వెళ్ళుండొచ్చు సితారా వాళ్ళు. కానీ అంత ఏదైనా సరే ఇప్పుడు ఎవరు అగ్రిమెంట్ రాసుకున్నా కానీ గతంలో లాగా నాన్ రిఫండబుల్ అనే పద్ధతి లేదు. రిఫండబుల్ పద్ధతుల్లోనే వెళ్తున్నారు ఎవరు వెళ్ళినా. కాబట్టి థియేట్రికల్ పెర్ఫార్మెన్స్ 90 దాటి చేస్తే 100 దాటితే హ్యాపీ. 100 దాటుతుందనే కాన్ఫిడెన్స్తోనే ఆ బేరానికి వెళ్ళుంటాడు ఆయన. హ్మ్. 100 రాబట్టడం అనేది థియేటర్లు కనీసం 10 రోజులు హడావిడి నడవాలి. ఓకే. 10 హడావుడి 15 మంది 20 మందితో కాదు. థియేటర్లు నిండాలి. కనీసం 10 నుంచి 20 రోజులు థియేటర్లు కళకళలాడితే అప్పుడు ఆ రిటర్న్స్ వస్తాయి. ఓకే. అంత కళకళలాడించేంత పరిస్థితి జనాల్లో అంత మూడ్ క్రియేట్ అవుతుందా అనేది డౌట్. ఎంత కొట్టినా 60-70 దాకా వెళ్తుందేమో అని సందేహం. అది దాటి వెడితే ఆనందమే. థియేట్రికల్ పెర్ఫార్మెన్సెస్ బాగానే ఉన్నాయి. అంటే పెద్ద హీరోల సినిమాలు నెలకి ఒకటి గనక రిలీజ్ అయితే మేం కష్టాల్లో నుంచి బయటపడిపోతామని ఈ మధ్య ఎగ్జిబిటర్లు ఒక సమావేశం పెట్టి మరీ ప్రపంచానికి చెప్పారు. వాళ్ళ అంచనా కరెక్ట్ అని ప్రూవ్ అవుతుంది. ఇది కనుక 100 కోట్లు కలెక్ట్ చేయగలిగితే ఎంత హీరో అయినా కానీ 70 నుంచి 80 వరకు అంతకు మించి రాబట్టదేమో అనే ఒక సందేహం ఉంది. అంటే ఈ మధ్య వస్తున్న సినిమాల పెర్ఫార్మెన్సెస్ చూస్తుంటే అలాగే ఉంది వాతావరణం. ఓకే. అన్ని స్క్రీన్స్ వేసేస్తున్నారు. అన్ని స్క్రీన్స్లోనూ గనక అది పూల్ చేయగలిగితే డెఫినెట్గా వసూళ్లు సాధ్యం అవుతుంది. హ్మ్. కానీ పబ్లిక్ అంత లీజర్గా వెళ్తున్నారా అనే దానిలోనే డౌట్. ఓకే. సో వాళ్ళు ఇతర ప్రాంతాల్లో వెతుక్కుంటున్నారు సినిమాని. కావాలంటే 4 రోజులు వెయిట్ చేస్తామంటున్నారు. ఈ వెయిట్ చేసేటువంటి సెక్షన్ పెరుగుతోంది రోజు రోజుకి. అలాగే బయట నుంచి కంటెంట్ చూసేటువంటి
దొంగదారుల్లో కంటెంట్ చూసేటువంటి ఇది కూడా పెరుగుతోంది, నెంబర్ పెరుగుతోంది. ఈ రెండు కూడా నిజానికి థియేటర్ దగ్గర పెర్ఫామ్ అవ్వాలి. అలా అయితే వీళ్ళు పెడుతున్నటువంటి బడ్జెట్లు ఈజీగా వర్కౌట్ అవుతాయి. ఇది కేవలం తెలుగు ఏరియాల్లో జరుగుతున్న ఇబ్బంది అని మాత్రమే చూడక్కర్లేదు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడులు ఇది. అంటే ఇంటర్నెట్ ప్లాట్ఫామ్లో సినిమా రావటం అనేది తెలుగు సినిమాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ హిందీ సినిమాలకు కూడా ఉంది ఆ ప్రాబ్లం, కేవలం తెలుగు సినిమాలకు కాదు. సో వాటికి కూడా ఇబ్బంది ఉండొచ్చు. ఓకే. అందుకని ఈ సినిమా 70 నుంచి 80 అంటే 90 అనేది పెద్ద ఫిగరే. ఒకవేళ లక్కీగా అది క్రాస్ అయ్యి 100కి వెళ్ళిపోతే అదృష్టవంతుడే సితారా నాగవంశీ. కాబట్టి అది ఓకే. కూలీ దగ్గరికి వచ్చేసరికి 50 అనేది అది పెద్ద ఫిగరే. కాకపోతే రజనీకాంత్ ఈ మధ్య కాలంలో ఆయనకి మళ్ళీ ఇమేజ్ బూస్ట్ అయింది, రీసెంట్ హిట్స్ ఉన్నాయి ఆయనకి. కాబట్టి రజనీకాంత్ ప్లస్ నాగార్జున ఈ కాంబోలో కొంత వర్కౌట్ అవ్వచ్చు అని అంటున్నారు, కానీ అది కూడా ఒక 10 కోట్ల డెఫిసిట్లోనే నడుస్తుందని నా అంచనా. తెలుగు మార్కెట్ 40 to 45 మధ్య నడుస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఎవరు కూడా మొత్తం కాస్ట్ పెట్టి తీసుకోవట్లేదు సినిమాలు. వస్తే ఆ రేటు, రాకపోతే రిటర్న్ ఇవ్వాలి అనే అగ్రిమెంట్లోనే వెళ్తున్నారు. ఓకే. కాబట్టి నో లాస్ నో గెయిన్ పద్ధతిలోనే నడుస్తాయి రెండు సినిమాలు. ఇంతకు మించి ఎరగొట్టేది ఏం లేదు. అది 70 వస్తే మహా గొప్పే, ఇది 40 వస్తే గొప్పే. మళ్ళీ రెండు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి దాని ఇంపాక్ట్ కూడా, అంటే రెండు ఒకే రోజు రిలీజ్ అవడం ఇబ్బంది ఏం కాదు. ఎందుకంటే థియేటర్లు వాంటింగ్ ఉన్నాయి, కోరుకుంటున్నారు, వాళ్ళు కంటెంట్ కావాలని కోరుకుంటున్నారు. అంటే థియేటర్లు కంటెంట్ కోరుకుంటున్నాయి. ఎన్ని సినిమాలు వేసినా మాకు జనం రావాలి అని కోరుకుంటున్నారు. కాబట్టి రెండు సినిమాలు ఫిల్ చేయటానికి స్క్రీన్స్ ఉన్నాయి. వెళ్ళే జనం ఆ సినిమా చూసి ఈ సినిమా కూడా చూస్తారు అనే ఒక నమ్మకం ఉంది. అంత లీజర్ ఇస్తున్నారా జనాలు అనేది సందేహం. అంత టైం స్పేర్ చేయాలంటే ఎవరు చేస్తారు? యూత్ చేయాలి. అంటే యూత్ నుంచి థియేటర్లకి పోటెత్తేటువంటి పరిస్థితి ఉందా? యూత్లో ఒక మేజర్ సెగ్మెంటు ఈ డౌన్లోడ్కి అలవాటు పడిపోయి ఉన్నారు. కాబట్టి ఆ ఏరియాలో కట్టడి చేయగలిగితే ఇది వర్కౌట్ అవుతుంది. వాళ్ళు అనుకుంటున్న నెంబర్ వర్కౌట్ అవుతుంది. ఇదే కాదు, తర్వాత నెక్స్ట్ 2 సినిమాలు పోటీకి వస్తున్నాయి కదా, పెద్ద సినిమాలు. ఏది నందమూరి బాలకృష్ణ గారి సినిమా అఖండ, ఓజీ, అవి రెండు కూడా ఒకే రోజు వస్తున్నాయని కన్ఫర్మ్ చేశారు. కాబట్టి రెండు సినిమాలు విడుదలైతే మాకు సెలబ్రేషనే అని అంటున్నారు ఎగ్జిబిటర్. వాళ్ళకి సెలబ్రేషన్ కావచ్చు, కానీ జనాలు రెండు సినిమాలు చూసేంత లేజర్గా ఉన్నారా అనేది సందేహం. అందుకని ఈ పెర్ఫార్మెన్సెస్ బాగానే ఉండొచ్చు, అంటే థియేటర్ అనేది ఉంటుందా ఉండదా అనేది ప్రశ్నార్థకం. అందుకని రిలీజుల గురించి మాట్లాడుకునేటప్పుడు గందరగోళమే ఉంది. ఈ సినిమాకి ఇప్పుడు కూలీకి వర్కౌట్ అవ్వదు, దానికి పెద్దగా వర్కౌట్ అయ్యే పరిస్థితి కాదు. ఎన్టీఆర్ సినిమాకి కొంత ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది, ఎడ్జ్ ఉంటుంది, కానీ రజనీకాంత్ సినిమాకి దాంతో కంపేర్ చేస్తే